చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రాత్రంతా నేను వాస్తవంగా నిరుద్యోగులు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయాను. వాస్తవంగా నేను అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహంతోనే జరుగుతుందనేటువంటి ఒక అపవాదు. రెండోది ఏంటంటే ఆ విద్యార్థులు పడుతున్న, నిరుద్యోగులు పడుతున్న బాధను చూస్తే నేను కూడా విద్యార్థిని. నేను స్టూడెంట్గా డిగ్రీ కాలేజీ ప్రెసిడెంట్గా ఉండి నేను ఎమ్మెల్యే అయినా డైరెక్ట్గా. కాబట్టి స్టూడెంట్స్ యొక్క మనోభావాలు బాగా తెలిసిన వాడిని. పాపం అభంశం ఎరుగని ఆ తమ్ముళ్ళు, ఆ చెల్లెమ్మలు, ఆ బిడ్డలు బాధపడుతూ ఉంటే చూడలేకపోయాను. నా జీవితం అంతా ఏదో రకంగా ఓ పోరాట జీవితమే నాది. కాబట్టి పోరాటం చేసేవాళ్ళు ఉత్తగా చెయ్యరు. ఎవరు పోరాటం చేసినా బాధ ఉంటే తప్ప, ఏదైనా నష్టం వస్తుందంటే తప్ప ఎవరు కూడా పోరాటానికి ముందుకు రారు. కానీ వాళ్ళ 30 లక్షల మంది నిరుద్యోగులు తలుసుకుంటే ఏం జరిగిందో కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. 30 లక్షల మంది నిరుద్యోగులను రెచ్చగొట్టి రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టి, నేను ముఖ్యమంత్రి అయితే మీకు అన్ని ఉద్యోగాలు నేను ఇస్తా, మా గవర్నమెంట్ ఇస్తుందని చెప్పాడు. అతని మాయ మాటలు నమ్మి పాపం నిరుద్యోగ యువకులంతా ఒక్కొక్క ఇంట్లో 3-4 ఓట్లు, 30 లక్షల మంది అంటే దగ్గర 1,20-25 లక్షల మంది వీళ్ళే ఉంటారు, వాళ్ళ కుటుంబాలు. కాబట్టి ఎంతో ఆనందంగా గెలిపించుకున్నారు. ఎంతో ఆనందంగా మాకు అన్ని పనులు అవుతాయని అనుకున్నారు. ఎంతో ఆనందంగా ఎప్పుడంటే అప్పుడు సీఎం గారిని కలవచ్చు అనుకున్నారు. అసలు కలుసుడే పాపం అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి అనేవాడు ఈ లోకంలో లేడా? ఆయన మరి ఏ లోకంలో ఉన్నాడో మనకు తెలియదు, కానీ ఈ లోకంలో అయితే లేదు. అప్పుడే అధికారం మత్తు నెత్తికెక్కింది. నెత్తికెక్కడమే కాక అది చిలువలు పలవలై తెలంగాణ రాష్ట్రాన్ని చిన్నా భిన్నం చేస్తూ ఉంది. ఇది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏమడుగుతున్నారండి నిరుద్యోగ యువకులు? నిన్ను గెలిపించినటువంటి ఆ యువకులు లేకపోతే నిరుద్యోగులు నేనేమడుగుతున్నారు? రేవంత్ రెడ్డి, ఎందుకంత రెచ్చిపోతున్నావు? ఏం పుట్టింది నీకు? నువ్వేం పెద్ద తెలిసినోడువా? అసలు నీకు అడ్మినిస్ట్రేషన్ అంటేనే తెలియదు. నువ్వు ప్రజలలో ఉండి బతికినోడో కూడా కాదు. అన్ని ఫాల్తు మాటలు మాట్లాడి ఆ మాటల వల్ల జనం నమ్మి ఆల్టర్నేటివ్ లేక కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రజలు ఒకసారి మార్చుకోవాలని మార్చుకున్నారే తప్ప మరొకటి కాదు. కాబట్టి నీ మాయ మాటలకు బలైపోయినారు కదా ఇవాళ. వాళ్ళ మాటలు రాత్రి విన్నవా? అసలు నీకు కనీస జ్ఞానం ఉంటే రేవంత్ రెడ్డి ఒక్కసారి రాత్రి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళ మనోవేదన వింటే నువ్వు ఉరేసుకొని చావాల్సి వస్తుంది. ఏం బతికేది? రాజకీయ నాయకుడి కంటే కొంత ఎథిక్స్ ఉండాలి. మరింత బరిదెగించిన బ్రోకరు ఈ తెలంగాణలో లీడర్ కావటం దురదృష్టకరం. నువ్వేం చేస్తున్నావు? గడికి వస్తున్నావా? అసలు ఇంతమంది రోడ్డు మీదకి వస్తే నువ్వు బాధ వెళ్ళాల్సి ఉంటుంది. నువ్వు మొగోడు అయితే అశోక్ నగర్కి వెళ్ళి ఏంటా మీ బాధ అన్నోడు మొగోడు మొనగాడు లీడర్. ఏం లీడర్ నువ్వు? ఎవరికి లీడర్? 4 రోజులు కాలేదు థూ అని ఉంచుతున్నారు కదా. సిగ్గుతో తలంచుకోవాల్సిన అవసరం ఉంది నీకు. బుద్ధి లేనడా? అసలు ఎవరి మాట వింటావు నువ్వు? అప్పుడే అహంకారం ముందున్నది రేవంత్ రెడ్డి వెనుకున్నట్టు కనబడుతుంది. చాలామంది ముఖ్యమంత్రులను చూశాను నేను. కానీ ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండటం, అందరం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి రావడం దురదృష్టకరం. వాళ్ళు అడిగేది ఏంటి? డిమాండ్స్ పోస్ట్పోన్ చేయమంటున్నారు. చెయ్యి, నీ ముళ్ళేం పోయింది? 4 రోజులు. డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టమంటున్నారు. పెట్టు. పక్కనే ముఖ్యమంత్రి సుమారు 16,000 టీచర్ పోస్టులు అనౌన్స్. సిగ్గులేదా నీకు? 3 రోజులలోనే ముఖ్యమంత్రి అయి 3 రోజులు కాదు. ఆయన చూసి నేర్చుకో. ఆయన అడుగుజాడలను నడవాల్సిన అవసరం నీకు ఉంది.
గంటల మీద పెన్షన్స్ 7,000 పెన్షన్స్ ఇచ్చినాడు. సుమారు 60 లక్షల మందికో 70 లక్షల మందికో గంటల మీద. లీడర్షిప్ లక్షణం ఉండాలి, లీడర్షిప్ లక్షణాలు ఉండాలి. ఇసుక అంతా ఫ్రీగా చేసుకోమన్నాడు జనానికి. దేవుడు ఇచ్చిన ఇసుక, అది దాని మీద ఇబ్బంది ఏముంది, అందరూ చేసుకోమని చెప్తున్నాడు. అక్కడ ఒక చట్టం చేస్తే ప్రజలకు భూముల మీద దానివల్ల నష్టం వస్తుందని క్యాన్సిల్ చేసినాడు. నువ్వేం చేస్తున్నావు? అసలు నీకు ఏం పని ఉందా అని నేను అంటున్నా. చీటికి మాటికి ఢిల్లీకి ఎందుకు ఉరుకుతున్నావు? ఏం అవసరం ఉంది? ఇంతమంది నిరుద్యోగులు రోడ్ల మీద బాధపడతా ఉంటే, ఇబ్బంది పడతా ఉంటే, నిద్రలు లేక రాత్రి బవళ్ళు నీ మాట కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు నువ్వేముట్లాడవు, ఏమైనావు? నిరుద్యోగ యువకులకు ఏమైనా కులం ఉందా? ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. కులరహితమైనటువంటి కమ్యూనిటీ అది. అటువంటి నిరుద్యోగులను రాత్రంతా వాళ్ళు నిద్రగాసి వాళ్ళు పడ్డ బాధన తపన చూసి నేను ఇవాళ మాట్లాడాల్సి వస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు దలుచుకుంటే నీ గవర్నమెంట్ నువ్వు ఉండవు, నీ పెత్తనం అనేటువంటిది ఉండనే ఉండదు. అది గమనించుకోవాలి. నువ్వు ప్రజా వ్యతిరేకుడిగా, ప్రజా కంటకుడిగా నువ్వు తయారవుతున్నావు. ఏ ముఖ్యమంత్రికి లేని అపవాదు నీకు వచ్చింది. కేసీఆర్కు 10 ఏళ్ల తర్వాత వచ్చింది, నీకు 3 నెలల్లోనే వచ్చింది. పిచ్చోడా, ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? 8 సీట్లు 16 సీట్లు రావాల్సింది నీకు 8 సీట్లు వచ్చినాయంటే సిగ్గుతో తలంచుకోవాల్సింది. ఇంకా పెద్దగా మాట్లాడుతున్నావు మాటలన్నీ కూడా. ఇతర పార్టీలలో చేర్చుకోవడం వల్ల మొగోడిని అనుకుంటున్నావేమో. వాళ్ళు నువ్వు ఎవడు మిగలరు. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి. నాకు 70 ఏళ్ళు వచ్చినాయా పిచ్చోడా, 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నా. నీ అసలు ఎంతమంది చూసినా నేను. రెండోది ఏంటంటే పైరవికారి నువ్వు. ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనిషి ఎట్లుండాలి? నిస్వార్థంగా ఉండాలి. నువ్వు నిస్వార్థపరుడుగా, అవకాశవాదివే కదా. నీ వల్ల ఎంతమంది ప్రాణాలు ఇవాళ చావు బతుకుల మీద మధ్యలో కొట్టుమిట్టాడుతున్నావు, అర్థం చేసుకోవాలి. దీనికోసం తప్పించి నిరుద్యోగుల పక్షాన ఆమరణ జడ్సన్ని ఒక దళితుని అవమానపరచవాను. 10 రోజులు ఆమరణ దీక్ష చేస్తే ఒక్క పూటైనా నీ మనుషులు పోయి ఒక్కడన్నా మాట్లాడిరా? ప్రజాస్వామ్యంలో నిరసనలు చెప్పడం సహజం, కానీ ఆ నిరసనలు కూడా ప్రభుత్వం అనేది స్పందించి ఏం చేయాలనో ఆలోచన చేయటం కూడా అవసరం. ససజావని ఎవడన్నా కానీ ఏమన్నా కానీ ఏమైతే నాకేందన్నట్టున్నావు అంటే నువ్వు బాధ్యత లేని దుర్మార్గుడివి అనేటువంటిది వాళ్ళకి తెలియదు పాపం, అమాయకులు. ఆ అశోక్ అనేటువంటి తమ్ముడు కూడా ఎల్బీనగర్లోన అక్కడ ఆమరణ దీక్ష చేసిండు. మరి వాళ్ళు నిరాహార దీక్ష చేసేది అంతకుముందే ఒక ఎస్టీ తమ్ముడు, సిగ్గులేదా? ఒక ఎస్టీ తమ్ముడు అంటే ఉద్యమాలు చేసేది ఎవడికి అవసరమో వాడే చేయాలా? ఇంకా వాడికి సపోర్ట్కి ఎవడు ఉండకూడదా? ఎడ నేర్చినవి ఈ మాటలు? పేడ్ వర్కర్సా? ఈ పేడ్ వర్కర్సేనా నిన్ను తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చుని పెట్టినరు? ఎంత అవమానకరం. చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులని చదువు రానోళ్ళుగా చిత్రీకరించి వాళ్ళు చదువుకోవడమే లేదు, ఆయన దేనికి అప్లై చేయలేదన్నారు. ఏది మన మోతిలాల్ని. కానీ ఆయన అప్లై చేసినవన్నీ కూడా స్టూడెంట్స్ రాత్రి చూపించారు. సిగ్గుతో తలంచుకో, క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం పోయేది ఉన్నది? వాళ్ళు అడిగిన 4 డిమాండ్స్లో 1:100 చేయమని చెప్తున్నారు. చాలా కాలంగా చెప్తున్నారు వాళ్ళు. మెగా డిఎస్సి ప్రకటించమని చెప్తున్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు నువ్వు కొంతమంది అంటే కొంతమందిని అదనంగా చేర్చి పెట్టమని చెప్తున్నారు. ఇవన్నీ చేయగానే నువ్వే చెప్పినావు కదా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాను. సిగ్గులేదా? ఎప్పుడు ఇస్తావు? సంవత్సరం లోపల ఇస్తున్నానని నువ్వు రాహుల్ గాంధీతో చెప్పించిన బిడ్డ, నిన్ను వదిలిపెట్టేది లేదు. ఇది ఎక్కడ అన్యాయం?
కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను చెప్తున్నా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేరుని ఇవాళ నాశనం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో. 16 సీట్ల నుంచి 8కి పడిపోయినాయి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని రాకుండా చేసిన మూర్ఖుడివి నువ్వే. ఎంత నమ్మి ఉన్నారు నీకు? నువ్వు అసలు కాంగ్రెస్ పార్టీయే కాదు, అయినా నీకు ఇచ్చారు అవకాశం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటే బాధ్యతతో కూడుకున్నది, మానవత్వంతో కూడుకున్నది, మంచితో కూడుకున్నది, నలుగురి మన్నలను పొందడానికి అవకాశం, భగవంతుడు ఇచ్చిన అవకాశం నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. నువ్వు దుర్వినియోగం చేస్తే నీ సంగతి, నీ దుమ్ము దులుపుతారు ప్రజలు ఇవాళ. కాబట్టి నువ్వు ఎవరి పక్షాన పనిచేస్తున్నావు అంటే పెత్తందారుల పక్షాన పనిచేస్తున్నావు, డబ్బున్నోడి పక్షాన పనిచేస్తున్నావు, నీ కులానికే పనిచేస్తున్నావు. అది కూడా చెప్తున్నా నేను, నీ కులానికే పనిచేస్తున్నావా నువ్వు? ఎవరికి పనిచేయ రాష్ట్రంలో 6 నెలలు కాలేదు. ఇటు విద్యార్థులను, నిరుద్యోగ యువకులను మోసం చేస్తేవి, రైతులను రైతు బంధు ఇస్తా 15,000 ఇస్తారని వాళ్ళను మోసం చేస్తేవి, మహిళలకు 2,500 ఇస్తారని చెప్పేసి వాళ్లకు మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి ఇస్తా నిరుద్యోగులకు అని చెప్పేసి దాన్ని మోసం చేస్తేవి. అసలు ఏంది మన పెళ్లి సంబంధించినటువంటి ₹1,00,000 కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అదనం ఇస్తాం మొగో అని నేను చెప్తివి. ఏమైనాయి? నిరుద్యోగ భృతి, దళిత బంధు ఏమైపోయింది? వదిలిపెట్టేది లేదు. దళిత బంధుకి కూడా ఇచ్చి తీరాల్సిందే. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు కేసీఆర్ మీద రోజు తిడుతున్నావు కదా, అసలు కేసీఆర్ కంటే అదనంగా నువ్వేం చేసినావు గది చెప్పు నాకు. నేను కూడా మా తమ్ముడు అనేటువంటి ఒక ఎఫెక్షన్ కింద గతంలో టీడీపీలు ఉన్నామని, నువ్వు గెలవాలని నాకేం రాకపోయినా నేను ఓర్చుకొని నీకు పనిచేసిన. కానీ అందరి ఆశల్ని నువ్వు వమ్ము చేసి నువ్వు ఇలా కులుకుతున్నవే తప్ప ఎవడికి లాభం లేదు. 5 ఏళ్ళు ఉన్నది కదా, నేనేమైనా చేస్తా అనుకుంటున్నావు. అసలు కేసీఆర్ నెత్తిన పాలు పోస్తున్నావు. నువ్వు ఇట్లాంటి ఏదో పనులు చేస్తే ఆయన తిరగాల్సిన అవసరం లేదు, ఇంట్లో పడే గెలుస్తాడు వచ్చేసరికి. ఇది కూడా నువ్వు అర్థం చేసుకో. కాబట్టి ఇది ఏ రకంగా కరెక్ట్? ఇది నువ్వు తప్పులు చేపితే పార్టీ బాగుంటుంది, ఇతర పార్టీ వాళ్ళు రారు. నువ్వు తప్పులు చేస్తున్నావు కాబట్టి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నువ్వు లీజుకు తీసుకొచ్చుకున్నావు అని నేను అంటున్నా. అసలు ఒరిజినల్ పార్టీ వాడైతే బాధపడతాడు. చూడు చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ కోసం ఎంత బాధపడుతున్నాడో, ఎన్ని త్యాగాలు చేస్తున్నాడో. కానీ నువ్వు గుమ్మి కింద పంది కొక్కులు తిన్నట్టు తింటున్నారు నువ్వు, నీ యొక్క అనుచరులంతా కూడా. ఇది న్యాయం కాదు. నేనేదో కోపం మీద చెప్పడం లేదు. ఆడపిల్ల రాత్రి ఒక్కొక్క ఆడపిల్ల పాపం వాళ్ళు నిరుద్యోగ అమ్మాయిలు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళని తిడతారా శంకిని బింకిని అని? అది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను ఒకటే అంటున్నాయా, నువ్వు అశోక్ నగర్ పో మొగోడవు అయితే. పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని అందరు చేసింది కాదే, మట్ల కలిసిరు అందరు కూడా. పేరుండాలి, నీకు దుర్మార్గుడైన పేరు కావాలని ఉన్నట్టున్నది, చాలా కోరికతో ఉన్నట్టున్నావు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీకు అదృష్టం కలిసి వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకొని ఒక మంచోడైన పేరు తెచ్చుకోమని కోరుకుంటున్నా. ఇప్పటికి కూడా నేను నీ మీద వ్యతిరేకత లేదు, కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అరే చిన్న పనే, నువ్వు ఎటువంటి వాడో తెలుస్తుంది. బట్టి విక్రమార్కని నీ ఫోటోతో సమానంగా ఆఫీసులలో పెట్టమని చెప్తా ఉన్నా నేను. ఎందుకు పెట్టడం లేదు? నీ గుణం ఎలాంటిదో తెలుస్తున్నది, అది చెప్తున్నాను నేను. నీ ఫ్యూడల్ మనస్తత్వం ఏం తెలుస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఫోటో ప్రతి ఆఫీసులో గవర్నమెంట్ ఆఫీస్ జీవో ఇష్యూ చేశాడు. నువ్వెందుకు చేయలేకపోతున్నావు? 7 నెలలు అయిపోయింది. బట్టి విక్రమ మా దళితుడయా, మా దళితుడు ఎవరన్నా కానీ వాళ్ళు అవమానపరుస్తుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకుంటూని కాదు. నువ్వెందుకు పెడతలేవు?
అంటే నువ్వేం పేద పొడిచి వచ్చినావు, ఆయన మాత్రం ఏమి లేదా? కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న కార్యకర్త ఎవరు? బట్టి విక్రమార్క. నువ్వు ఉన్నావా? అసలు నీ ఫోటో అన్ని ఆఫీసులలో ఉంటుంది, అతని ఫోటో ఎందుకు ఉండదు? ఇది గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనేట ఆయన ఈ రాష్ట్రానికి ఒక శనిగా దాపురించింది తప్ప మరొకటి కాదు. ఇవాళ అందరు బయటకు వస్తున్నారు మాట్లాడడానికి. నేను మొట్టమొదటే మాట్లాడి చెప్తా ఉన్నా, నీ యొక్క విధానాన్ని మార్చుకోమని మరొకసారి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వెంటనే నిరుద్యోగ యువకులకు క్షమాపణ చెప్పు, నిరుద్యోగ యువతులకు కూడా క్షమాపణ చెప్పు. వాళ్ళ కొట్టినారు, మొన్న కంచేసి కొట్టినారు, ముళ్ళ కంచేసి కొట్టారా మీరు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా శాపనార్థాలు పెట్టరా, ఈయన కడుపు కాలని చెప్పరా? అవసరం ఆలను కొట్టడం, పిలువు, ఒక 3 సభ్య కమిటీ అయ్యి వాళ్ళని పిలువు, మాట్లాడు, ఆ సమస్య పరిష్కారం చేయి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావా వాళ్ళని? ఎవరైనా ఇన్స్టిట్యూషన్లు పెట్టుకున్న వాళ్ళు 100 కోట్లు వస్తాయి కాబట్టి మూమెంట్ వాళ్ళు నడుపుతారా? వాళ్ళు మూమెంట్ నడిపితే స్టూడెంట్స్ వింటరా? నిరుద్యోగ యువకులు వింటరా? ఎందుకు ఈ పొల్లు మాటలు మాడుతున్నావు, పోకిరి మాటలు? నువ్వు ఒక పోకిరోడివి అంతే, నువ్వు ముఖ్యమంత్రివి కాదు. రోడ్డు మీద తిరిగే పోకిరోడు ఎంతో నువ్వు కూడా అంతే. నేను ముఖ్యమంత్రి అని కూడా ఎవడు అనుకోవడం లేదు. సర్వం అమ్ముకొని తింటున్నావు. ఇలా ఖజానే లేదా? గవర్నమెంట్ పైసలు లేకపోతే పైసలు లెక్కేసి స్కీములు ఇంప్లిమెంట్ చేస్తారయా? కానీ నువ్వు అంటే ఫ్లైట్ వేసుకొని ఉరుకుతున్నావు. ఎన్ని కోట్లు కావాలి? ఒకసారి పోయి రావడానికి ₹1 ఖర్చు అయి ఉండాలి నీకు. ఇప్పటికీ 17 సార్లు పోయినామంటే 17 కోట్లు ఖర్చు. ఎవడబ్బా సొంపని తిరుగుతున్నావు అట్లా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనసు మార్చుకోవాలి, విద్యార్థి సంఘాలను పిలవాలి, వాళ్ళ డిమాండ్స్ పరిష్కారం చేయాలి. ఒకవేళ అటు చేయకపోతే ఏం జరుగుతుందో నేను చెప్పడం కాదు, పిల్లలు చెప్పారు రాత్రి, మండే గుండెలతో చెప్పారు రాత్రి. నువ్వు అవమానపరిచిన దానికి ఆవేదనతో చెప్పారు రాత్రిపూట. పాప వాళ్ళు నీ దుర్మార్గానికి వ్యతిరేకంగా వాళ్ళు నిరసన చెప్పాల్సింది. వాళ్ళు చదువుకుంటు రాత్రి బవళ్ళు సంవత్సరాల తరబడి చదువుకుంటారు కదా పాపం. వాళ్ళు బ్లడ్ను ఇలా మరి వాస్తవంగా చెప్పాలంటే కరిగించి చదువుకుంటున్నారు. వాళ్ళ జీవితం అంతా చదువుమయమై ఏదైనా ఉద్యోగం దొరికితే మేం బతాం, మా కుటుంబం బతాం, పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇవాళ చదువు కోసం చదువుతున్నారు, ఏదైనా ఉద్యోగం కోసం రావాలి. నీకు ముఖ్యమంత్రి ఉద్యోగం దొరికింది, నీకు అవసరం లేదు. ఇలా లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మార్గాలను సుగమనం చేసుకుంటున్నావు. పాపం వాళ్ళు ఉద్యోగం కోసం రాత్రింబగళ్ళు కష్టపడి చదువుతున్నారు. కాబట్టి మొత్తం వేకెన్సీలన్నో చెప్పవయ్యా. ఈ రాష్ట్రంలో 2,67,000 వేకెన్సీలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. 2,67,000 వేకెన్సీలు ఉంటే నువ్వు బోడి ఒక్క ఉద్యోగాన్ని కూడా నువ్వు ఇవ్వలేవు ఈ రోజు వరకు. గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 30,000 ఉద్యోగాలని సర్టిఫికేట్ ఇచ్చారు మీరు, అంతేగాని మిగతా పనులన్నీ వాళ్ళే పూర్తి చేశారు. ఆ క్రెడిట్ ఆయన పోదు తప్ప నీకెట్లా పోతుంది? నువ్వేమైనా పిచ్చోడువా, ఇరవడువా? ఏమన్నా ఆ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు అవి ఎవరు చేశారు, ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బతికుండాలంటే నిరుద్యోగుల సమస్య పరిష్కారం చెయ్యి. కాంగ్రెస్ పార్టీని చంపాలనుకుంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకొకటి ఉండదని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళంతా పిల్లలంతా ఢిల్లీకి పోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి మాట్లాడండి. ఈ పొల్లు మాటలు బంద్ చేయి, ఈ పోకిరి మాటలు బంద్ చేయి, రెచ్చగొట్టే మాటలు బంద్ చేయి. ఇప్పటికే నువ్వు అవమానపరిచినావు, ఇప్పటికే చాలా వాళ్ళ హృదయాల్లో గాయాలైనవి, నిరుద్యోగుల యువకుల్లో గాయాలైనవి.
వాళ్ళు పనికి మాలినోళ్ళు అన్నావు, తలమాసినోళ్ళు అన్నావు, పేడ్ వర్కర్స్ అన్నావు, దుర్మార్గుడా. నువ్వేం పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నది ముఖ్యమంత్రి అయినావు నువ్వు? తిడితే ముఖ్యమంత్రి అయినోడు ఈ భారతదేశంలో ఓన్లీ ఏమి తెలియకపోయినా రేవంత్ రెడ్డి గారే. ఈయన నువ్వు తిట్లా ముఖ్యమంత్రి అని పెట్టాలి రేపు. దొరతనాన్ని బంద్ చేయి. నీ దొరతనానికి వ్యతిరేకంగానే అనేక మంది కూడా పోరాటం గతంలో కూడా చేశారు, రాబోయే కాలం కూడా చేస్తారు. ఈ దొరతనం ముచ్చట్లు బంద్ చేయి. నువ్వు ఒక దొరవు. కాబట్టి దొరపోకడ బంద్ చేసి నేను సేవకుణ్ణి, మాది ప్రజాపాలన ఎడవనది. అది ప్రజాపాలన. ఒక్కరోజు వచ్చిన ఏది ప్రజావాణి దగ్గరికి ఒక్కటే రోజు. ఆ రోజు నేను కూడా వచ్చిన నిన్ను చూద్దామని, అప్పటికే వెళ్ళిపోయిన బుర్రమని. 10 గంటల లోపలనే వెళ్ళిపోయాడు ఈయన. బాగుందా? ఏ కంచా బీక్తే ఏమొస్తుందా? నేను ఒకటే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, నేను కంచెలు బీకేసిన, నేను దొడ్లు బీకేసిన, నేను ఆయన గోషిబట్టి కూడా బీక్తా, ఇవన్నీ అయిపోయినాయి. నువ్వు ముఖ్యమంత్రి అయ్యేదాకా మాట్లాడితే ఎవడైనా వినొచ్చు అతని మీద కోపంతో. నువ్వు ఆయన కంటే మంచి పని చేస్తే నిన్నే గౌరవిస్తారు కదా. కేసీఆర్ కంటే ఒక్క పని నువ్వు మంచి పని చేసినట్టు ఇప్పటిదాకానైతే తేలలేదు. నువ్వు తేలేటట్టు చేస్తే సంతోషపడతాం. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా నేను చెప్తున్నా, సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేయాలని వచ్చిన వాడిగా చెప్తున్నా, పార్టీని బతికించాలంటే నిరుద్యోగ యువకులకి నువ్వు పిలిచి మాట్లాడి వాళ్ళు ఏం చెప్తా చేయవా నువ్వు. అది కదా ప్రజాపాలన అంటే. అందులో రాజకీయం లేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా అక్కడ సంబంధం లేదు. రాజకీయ నాయకుల మీద వేరేళ్ళ పార్టీ వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు, నెపం వేరేళ్ళ మీద వేసి. పాపం ఆ జడ్సన్ అయితే మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అటువంటి నాయకుడిని కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశాడు ఆయన రాజశేఖర రెడ్డి కాలంలో. పాపం కాళ్ళు లేవు, 10 రోజులు ఆమె నిరాదీక్ష చేస్తే ఆ మనిషి పరిస్థితి ఏంటి? నేను పోయి చూసా, చాలా బాధేసింది. పట్టించుకునే నాదులు లేడు ఈ రాష్ట్రంలో. దళితులు అంటే అంత లెక్కలేంత. అందుకే మాదిగలకి 80 లక్షల మంది ఉన్నా ఒక్క సీటీ అని దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే మొత్తం చరిత్రలో, తెలంగాణ చరిత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక్క రేవంత్ రెడ్డి గారే. ఎంత బాధాకరం. బీసీలకు ఒక్క పార్లమెంట్ సీట్ ఇవ్వలే, ఒక్కడన్నా బీసీ గెలిచి ఇవ్వాల పార్లమెంట్కి పోలేకపోయాడు. ఎంత బాధాకరం. ఏమన్నా ఇట్లా జరిగిందా? గౌడ్స్ ఏం కావాలి, మున్నూరు కాపులు ఏం కావాలి, గొల్ల కుర్మలు ఏం కావాలి, పద్మశాలి ఏం కావాలి, పెరుకోళ్ళు ఏం కావాలి? 94 కులాలు ఉన్నాయి. మరి వాళ్ళంతా ఎటువనే ఒక్క నీ కులాన్నే చూసి, నీ కులానికే నువ్వు ముఖ్యమంత్రి? అది కూడా నేను అడుగుతామన్నా. కాబట్టి రాబోయే కాలంలో వీటన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా నువ్వు చెప్తావని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, నిరుద్యోగ యువకులారా మీరు బాధపడొద్దు. మీరు మీ జీవితాన్ని ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలనే ఆలోచన తప్ప మీకు చెడ్డ ఆలోచన లేదు. ఎవరి మీద మీకు వ్యతిరేకత లేదు. అమాయకములైనటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాబోయే కాలం అంతా కూడా మీ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మోత్కుపల్లి నరసింహులు గారు మీకు తోడుగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఒకసారి ఆలోచించండి. ఆ పిల్లంతా మన పిల్లలు కదా. ప్రభుత్వం అంటే తల్లి తండ్రియా, తల్లిదండ్రుల చెప్పుకుంటారు కదా ఎవరైనా. ఇవాళ తల్లిదండ్రులుగా లేదు ప్రభుత్వం. ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది.
కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను యువకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీకు తోడు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేనున్నా. తప్పకుండా మీ సమస్యల మీద మీకు తోడుగా నేను కూడా ఉంటానని కూడా ఈ సందర్భంగా, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను. పేదోళ్ళ సమస్యల కోసమే నేను బతికాను. రాజకీయాలలో ఒక దళితుడిగా ఉండి నీతివంతమైన పరిపాలన ఇచ్చి అందరి చేత జేజేలు కొట్టించుకున్న వ్యక్తినే నేను. నీలాగా అడ్డగోలుగా బతకలే నేను. మంది సొమ్ము తినడమే నీకు అలవాటు, నీ సొమ్ము నువ్వు తిన్నోడో కాదు ఎన్నడూ కూడా. కానీ ఇప్పుడన్నా ఆలోచన చేయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మళ్ళా నేను డిమాండ్ చేసేది ఏంటంటే, నిరుద్యోగ యువకులను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయి. లేదంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బతకదిగాక బతకనివ్వరని కూడా ఈ సందర్భంగా అందరూ బాధపడుతున్నారు. ఆ రకమైన పరిస్థితి తీసుకురావద్దని కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. నరసింహులు గారు, పార్టీ మారుతా ఉన్నారు చాలా మంది. గతంలో దొంగలు లంగలు అన్నారు, అవినీతి పరులు అన్నారు. సో అటువంటి వాళ్ళనే కాంగ్రెస్ మళ్ళా చేర్చుకుంటున్నది. చేరికల మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ఇప్పుడు చేరే వాళ్ళను దొంగలు లంగలు అన్నోడు ఆయనే. ఏమే గతంలో ఉన్న ఎమ్మెల్యేలంతా దొంగలు లంగలు, వీళ్ళని కట్టేసి కొట్టాలి, చీల్చి చెండాడాలి, వాళ్ళు అవినీతి పరులు, వాళ్ళు కోడిగుడ్లు అమ్ముకుంటున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, ఇట్లాంటివన్నీ మాట్లాడినోడు కూడా రేవంత్ రెడ్డి గారే. ఇప్పుడు వాళ్ళందరూ తీసుకుంటున్నది కూడా రేవంత్ రెడ్డి గారు. కానీ రేవంత్ రెడ్డి చరిత్ర ఏందని మనం ఆలోచిస్తే, రేవంత్ రెడ్డి గారు కూడా ఆకోకు చెందినోడే. రేవంత్ రెడ్డి కూడా బ్లాక్మెయిలరే. రేవంత్ రెడ్డి కూడా భూ కబ్జా కోరుడే. రేవంత్ రెడ్డి కూడా పొద్దున్నేసి డబ్బు కోసం బతికేటోడే, ప్రజల కోసం బతికేటోడు కాదంటే కాడు. కాబట్టి ఇవాళ ఆ చేర్చుకునే వాళ్ళు, వచ్చేవాళ్ళు కానీ చేర్చుకునే వాళ్ళకి ఎవరికి కూడా చిత్తశుద్ధి ఉండి చేర్చుకోవడం లేదు, వాళ్ళు చేరటం లేదు, చిత్తశుద్ధితో చేర్చుకోవటం లేదు. ఇదొక డ్రామా. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ ఎదురు తిరుగుతారో అని వీళ్ళందరినీ చేర్చుకోవడం వల్ల ఆయనకి సేఫ్టీ కోసం, ఆయన పదవిని కాపాడుకోవడానికే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నాడు. అయినా ప్రజలు ఎంత చీత్కరిస్తారో రాబోయే కాలంలో తెలుస్తుంది. ఏ ఒక్కడు కూడా గెలవడు. దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నిన్న కేసీఆర్ దగ్గర చేరిండు, గెలిచిర్రా. కేసీఆర్ దగ్గర కూడా చేరింది కదా, గెలిచిరా వాళ్ళు? గెలవకపోగా మొత్తం ఆ పార్టీనే మొత్తం పొందబెట్టారు. పార్టీనే, టీఆర్ఎస్ పార్టీనే పొందబెట్టారు. రేపు రేవంత్ రెడ్డి గారి పరిస్థితి కూడా గదే అవుతుంది. ఆయనే కాదు, మొత్తం ఆ పార్టీనే పొందబెడతారు, కాంగ్రెస్ పార్టీనే వాళ్ళు పొందబెడతారు. అంతకంటే వేరే అభిప్రాయం ఉండదు. కాబట్టి వాళ్ళది ఏం పోయింది, అధికారం ఎక్కడుంటే అక్కడ ఉండే అలవాటు పడ్డోళ్ళు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. అధికారం కోసమే బతికేటువంటి వాళ్ళు ఎన్నడైనా సమాజానికి ప్రమాదమే అని కూడా ఈ సందర్భంగా ఆలోచన ఉండదు. డబ్బు కోసం, వ్యవహారం కోసం, బిజినెస్ కోసం మారేటువంటి పరిస్థితి చాలా బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకు కూడా ఇళ్ళకి వస్తే ఏమొస్తుందో నాకు తెలియదు. అంటే ఏదో తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పులను సరి చేసుకోవడానికి, బాగు చేసుకోవడానికి వాళ్ళు వస్తున్నారేమని నేను కూడా అనుకుంటున్నాను. అంతకంటే వేరే ఏం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ఆయన పదవికి ఏ దోకా లేదండి. వాస్తవం చెప్తాను. నేను ఇంత మాట్లాడుతున్నా కానీ ఆయన పదవి దగ్గరికి ఎవడన్నా వస్తే నేను కొంత అడ్డం వచ్చి మాట్లాడతా. 5 ఏళ్ల కోసం ఉండాలి. కానీ భయపడి ఎప్పటికప్పుడే పీట సర్దుకుంటున్నాడు, కుర్చీ సర్దుకుంటున్నాడు, ఇట్లాంటి తప్పులను చేస్తున్నాడు. కాబట్టి ఏమవుతుందా, ఒకసారి నిజంగా ముఖ్యమంత్రి అయినవు కదా, ముఖ్యమంత్రి అయిన తర్వాత నీవు అనవసరంగా నీ కుర్చీ లాగేస్తే ప్రజలు ఊరుకుంటారా? కానీ ఇవాళ నేను ఈడ్చి బజార్లో తనినా నేను అడిగే పరిస్థితి లేకుండా చేసుకుంటున్నావు. నిరుద్యోగ యువకులు కానీ ఇలా రైతులు, నీకు కరెంట్ వస్తలేదా తండ్రి? ఇప్పుడు గెలుస్తారా? ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కరెంటు గ్రామాల్లో రావటం లేదు. ఈయన కంటే ఆయనే నయం అంటుండ్రు. ఈయన కంటే ఆయన ఏమంటే అర్థమైంది, అప్పుడే స్టార్ట్ అయింది ఇది ఊళ్ళలో. పెన్షన్లు సరైన టైం ఇస్తలేరు, ఈయన కంటే ఆయనే లాభం అంటున్నారు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. మరి ఇంకంత దూరం పోనీయకుండా ఆలోచన చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారిది.
రేపు కేసీఆర్ గారికి మళ్ళీ రాజ్యాధికారం రావద్దంటే నీ పరిపాలన బాగుండాలి కదా. నీ పరిపాలన బాగలేకపోతే జరగబోయేది ఏముంది, గదే ఉంటుంది కదా. కాబట్టి తప్పకుండా మరి నీ యొక్క ప్రవర్తన మార్చుకోవాలి, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, నీ సాంప్రదాయాలు మార్చుకోవాలి. ఇవన్నీ ప్రజా వ్యతిరేకమైన సాంప్రదాయాలున్నాయి నీ దగ్గర, అవన్నీ మార్చుకుంటే తప్ప పార్టీకి భవిష్యత్తు లేదని సందర్భంగా నేను చెప్తాను. నేను ఏనాడైనా ఏది చెప్పినా అదే జరిగింది. నేను ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిపోతాడని చెప్పాను, రేవంత్ రెడ్డి గెలుస్తాడని చెప్పాను, గెలిచాడు. గతంలో కూడా అనేక సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వాలు పోతాయని చెప్పాను, పోయారు, వస్తారని చెప్పారు, వచ్చాయి. ఎందుకంటే మేము నిస్వార్థ పరులం. మేము డబ్బుల కోసం నీ ఇంటి చుట్టూ తిరిగేటోళ్ళం కాదు, రాజకీయాల కోసమే బతికేటోళ్ళం కాదు, ప్రజాసేవ కోసం బతికేటువంటి జీవితం నాది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను శత్రువు నానే, నన్ను ఒమ్మంటే 5 నిమిషాల పరిష్కారం చేసి వస్తుంటే నేను. కాబట్టి నీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ రకమైన పరిణామాలు ఈ రాష్ట్రంలో వస్తాయి. ఇంత తొందర 6 నెలల్లోనే ముఖ్యమంత్రి ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవడని ఉంటే రేవంత్ రెడ్డి. నమస్కారం.